Yankana became Santa today. Merry Christmas to everyone. Merry Christmas and a Happy New Year. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. అమ్మో క్యాప్ ఎందుకు తీసేసినావే? చూడు ఇక నీ ఫుల్ అవుట్ఫిట్ చూపి. ఫుల్ ఓఫ్ ఆచిపోతున్నాయా? yes mama ఆచిపోతున్నాయా? వెరీ గుడ్, సూపర్. సో మనం మళ్ళీ మాల్లో కలుద్దాం. ఓకే, సే బాయ్ లియన్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. మాల్లో కలుద్దాం మనం. బాయ్ చెప్పు. చాలా ట్రాఫిక్ని దాటుకొని ఉప్పల్లో ఉన్న డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చేసాము విత్ హర్షన్స్ ఫ్యామిలీ. ఈరోజు 25th December 2023. యాజ్ యూజువల్గా మీ అందరికీ గెటప్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది వచ్చేసి ఒక చిన్న క్రిస్మస్ వ్లాగ్ అనమాట. ఈరోజు నేను లియన్ని శాంటాక్లాస్ లాగా రెడీ చేశాను. అండ్ ఇవాళటి ప్లాన్ ఏముండే అంటే చాక్లెట్స్ అన్నీ తీసుకెళ్ళి మాల్లో పిల్లలందరికీ కూడా పంచాలి అనేది నా ప్లాన్. లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి అయితే లియన్ చాలా చిన్నగా ఉండే అండ్ అప్పుడు కూడా వాడికి ఒక రెడ్ రాంపర్ వేశాను. అప్పుడైతే మనము నెక్లెస్ మాల్కి వెళ్ళాం, చూసారు కదా మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడైతే ఉప్పల్లో ఉన్న మాల్కి వచ్చేసాము. అండ్ ఈసారి శాంటాక్లాస్ డ్రెస్ వేసాను. లాస్ట్ టైం అయితే ఓన్లీ రెడ్ కలర్ రాంపర్ వేశాను. అండ్ ఇప్పుడైతే డీమార్ట్ ఉంది కదా దీంట్లోనే, సో డీమార్ట్కి వెళ్ళి కొన్ని చాక్లెట్ ప్యాకెట్స్ తీసుకొని అందరికీ పంచుదామనేసి డీమార్ట్లోకి అయితే వెళ్ళాము. కింద ఫ్లోర్లో డీమార్ట్ ఉంది. ఇంకా డీమార్ట్లో చాక్లెట్ ప్యాకెట్స్ కొన్న తర్వాత ఎస్కలేటర్ ఎక్కి పైకి వస్తున్నాము. లియన్కి అయితే ఎస్కలేటర్ చాలా అంటే చాలా నచ్చేసింది. ఒక్కసారిలోనే వాడు ఎట్లా ఎక్కాలి ఎట్లా దిగాలి అనేది నేర్చేసుకున్నాడు ఇంత చిన్న ఏజ్లోనే. లియన్ ఇప్పుడు ఓన్లీ 20 months ఓల్డ్. ఇంకా క్రిస్మస్ స్పెషల్ కాబట్టి మాల్ అంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారు. కానీ ఒక్క ఫోటో దిగుదామన్నా కూడా అసలు గ్యాప్ లేదు, మొత్తం జనం ఫుల్గా ఉన్నారు. చూశారు కదా, అసలు బ్యాక్గ్రౌండ్లో కవర్ చేద్దామన్నా కూడా సరిగ్గా కనిపించట్లేదు అనమాట. కానీ అట్ లాస్ట్ ఒక 1-2 ఫొటోస్కి అయితే ట్రై చేశాను, కానీ అయినా యూజ్ అయితే లేదు, ఫొటోస్ రాలేవు. మాల్లో కూడా ఒక క్రిస్మస్ తాత ఉన్నారనమాట. సో అక్కడ అందరికీ క్యాప్స్ ఇంకా చాక్లెట్స్ ఇస్తున్నారో లేదో తెలియదు కానీ క్యాప్స్ అయితే పంచుతున్నారు. సో ఇంక అందరు అటువైపు వెళ్ళేసరికి నేను కూడా ఒక క్యాప్ తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాను. అట్లానే సెకండ్ ఇచ్చేసి క్యాప్ తెచ్చుకున్నాను. అండ్ అలాగే చాక్లెట్స్ కూడా అక్కడ చాలామంది వచ్చేసారు కదా, సో అక్కడ చాలామందికి చాక్లెట్స్ సగం ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడే పంచేసాము. మొత్తానికి నాకు ఒక క్యాప్ అయితే తెచ్చేసుకున్నాను. సందీప్కి అయితే క్యాప్ దొరకలేదు. అండ్ నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాను అనమాట. ఒక క్యాప్ పెట్టుకొని చిన్నపిల్లలాగా లియన్ ఎత్తుకొని మొత్తం తిరుక్కుంటూ మాల్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేశాను. మొత్తానికి ఈరోజు అయితే నాకు చాలా నచ్చింది.
వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు కొన్ని చాక్లెట్స్ అన్ని పైన ఇసిరేద్దాం మనం కిందికి, సరేనా? ఆల్మోస్ట్ సగం చాక్లెట్ ప్యాకెట్స్ అన్నీ కిందే బంచేసాము. ఇంకా పైన ఇంకా కొన్ని ఉంటే అవన్నీ పైనుంచి ఇసిరానమాట. యాక్చువల్గా సందీప్ నన్నే వీడియో తీస్తున్నాడు. ఇక్కడ కింద చాలామంది వచ్చి తీసుకున్నారు. అప్పుడు వీడియో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే వీడియో ఆఫ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సందీప్ లియన్ అందరం కలిసి మళ్ళీ చాక్లెట్ చేసాము. అప్పుడు చాలామంది వచ్చారు, కానీ స్టార్టింగ్లో ఎవరు వేస్తున్నారో తెలియక అక్కడక్కడ కొంతమందే తీసుకున్నారు. కానీ లాస్ట్కి అందరు కలిసి పైకి చూసి హాయ్ చెప్పారనమాట. నాకు ఈ ఇయర్లో ద బెస్ట్ మూమెంట్ అది. అంతమంది కలిసి ఒకటేసారి నాకు లియన్కి హాయ్ చెప్పడము. మొత్తం తిరిగి తిరిగి అలసిపోయామన్నమాట. ఇంకా లియన్ని ఫుడ్ సెక్షన్కి తీసుకొచ్చేసాము. మేము కూడా ఏదన్నా స్నాక్స్ లాగా తిందాము, అండ్ అలాగే లియన్కి డిన్నర్ ఇవాళ మాల్లోనే తినిపించేద్దామని చెప్పేసి నేను ఇంటి నుంచే బాక్స్ ప్యాక్ చేసి తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ లియన్ చూసారా స్పెట్స్ పెట్టుకొని ఎట్లా పోజులు కొడుతున్నాడో, గాగుల్స్ పెట్టుకొని ఎట్లా పోజులు కొడుతున్నాడో. అసలే ఈ మధ్య లియన్ అన్నం చాలా తగ్గించేశాడనమాట. అసలు తినట్లేదు. వాడు మంత్స్ బేబీలాగా ఉన్నప్పుడే మంచిగా వాడిని బౌన్సర్లో కూర్చోబెట్టి టీవీ చూపించుకుంటూ ఆడిపించుకుంటూ ఎట్లయినా సరే తినిపించేదాన్ని. కానీ వన్స్ వాడికి తెలివి వచ్చిన తర్వాత అన్నీ చూస్తున్నాడు, అన్నీ గమనిస్తున్నాడు. సో ఫుడ్ కూడా బాగా తగ్గించేశాడు, అండ్ వెయిట్ కూడా కొంచెం తగ్గిండనమాట. సో కొంచెం ఆ వెయిట్ ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాలి. కానీ ఏజ్కి ప్రకారంగా మాత్రం వెయిట్ కరెక్ట్గానే ఉంది అని చెప్పేసి డాక్టర్ అన్నారు. సో ఇంకా మాకేం టెన్షన్ లేదు దానికి. ఇంకా ఇక్కడ ఏదైనా ఆర్డర్ చేసుకుందామంటే మాల్ మొత్తం ఫుల్ రష్గా ఉంది కాబట్టి అన్ని ఫుడ్ కౌంటర్స్ కూడా ఫుల్ ఉన్నాయన్నమాట. ఏది ఆర్డర్ చేసుకున్నా మనకి మినిమం 20 to 30 minutes అయితే పడుతుంది. అండ్ ప్రైజెస్ అయితే తెలుసు కదా మీకు మాల్స్లో ఎట్లుంటాయో. అందుకే నాకు అసలు మాల్స్లో ఎక్కువగా కొనుక్కొని తినడం ఇష్టం ఉండదు. దాని బదులు మనకి బయట ఇక్కడ మాల్లో ఒక్కరికి పెట్టే ప్రైస్ మనకి బయట ఇద్దరికి అయిపోతుంది అనమాట. కానీ వచ్చినందుకు ఏదైనా ఒక మంచి డీల్ తిందామనేసి అనుకున్నాము. కానీ మేము తినాలనుకునేవి అయితే ఆల్రెడీ స్టాక్ అయిపోయినాయి. ఎందుకంటే ఏదైతే తక్కువ ఉంటుందో మంచి డీల్కి వచ్చింది అంటే అదే తొందరగా అయిపోతుంది కదా. సో ఇంకా క్లోజింగ్ టైంకి ఇంకా 1.5 hours ఉంది. అందుకని చెప్పి మాకు అది దొరకలేదు. ఇంకా సందీప్ మొత్తం వెతికి చూస్తే ఒక్క ఆఫర్ ఉండే అనమాట. సో ఈ మినీ మీల్ ఒక్కటి 199 rupees అంట. సో నాకు ఇది కూడా కాస్టే అనిపించింది. కానీ సందీప్ అన్నాడు ఇదే బెస్ట్ డీల్ ఉంది ఇంకా అంటే, సరే వచ్చినందుకు ఏమీ తినకుండా వెళ్ళకుండా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఓన్లీ ఆ బర్గర్ ఒక్కటే ట్రై చేసాము. ఇంకా ఏమీ తినలేదు. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత బయటే టిఫిన్ తిందామని చెప్పేసి అనుకున్నాము. అండ్ డెకరేషన్ అయితే చూసారు కదా, మాల్ అంతా కూడా మొత్తం క్రిస్మస్ థీమే అసలు. ఇంకా కొన్ని షాప్స్లలో కూడా మంచిగా క్రిస్మస్ చెట్టు అవన్నీ డెకరేట్ చేశారనమాట. మీకు మొత్తం చూపించలేదు ఎందుకంటే వీడియో మొత్తం లెంత్ ఎక్కువ అయిపోతుందని. అందుకే మీకు కొన్ని మెయిన్ సీన్సే నేను రికార్డ్ చేసిన దాంట్లో కొన్ని మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. అండ్ లియన్తో అయితే
చాలామంది వచ్చి పలకరించి సెకండ్ ఇచ్చారనమాట. లియన్ని చూసి నవ్వుకున్నారు, స్నాప్స్ తీసుకున్నారు, ఫొటోస్ దిగినారు, వీడియోస్ తీసుకున్నారు. చాలామంది ఇట్లా క్యూట్ అనిపించిందని చెప్పేసి అన్నారు. ఇంకా పైన ప్లే స్టేషన్ ఉంటుంది కదా పిల్లలది, సో అక్కడికి తీసుకొచ్చాను. లాస్ట్ ఇయర్ అయితే లియన్ చాలా చిన్నగా ఉండే, అప్పుడు మంత్స్ బేబీయే కదా, సో అప్పుడు వాడికి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. ఉట్టి ఆ లైట్స్ ఆ బొమ్మల్ని చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఇప్పుడు 20 months బేబీ కదా, సో అన్నీ ఎక్కాలి, అన్నీ ట్రై చేయాలి అని చెప్పి వాడికి తెలుస్తుందనమాట. అందుకే అక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్కి మంచిగా చాలాసేపు ఎంజాయ్ చేశాడు. అసలు దాని నుంచికి బయటికి అసలు రానంటున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మాల్లో ఓన్లీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఆడుకోవడానికి చాలా ఉంటాయి. మనం కార్డ్ తీసుకోవాలి యాజ్ యూజువల్గా. 1000 రూపీస్, 1500 అట్లా ఉంటుంది. మనకి కొన్ని మంత్స్ వరకు అది వ్యాలిడ్ ఉంటుంది, కొన్ని ఇయర్కి కూడా వ్యాలిడ్ ఉంటుంది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పాయింట్స్ యూస్ చేసి అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా ఆడేసుకోవచ్చు. కానీ ఒక్క కార్డ్ తీసుకున్నామంటే పిల్లలు ఉన్న వాళ్ళైతే అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఒక్కసారి ఆడేస్తే చాలు, కార్డ్లో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా అయిపోతాయి. ఇంకా చాలా టాయ్ కార్స్, ఇట్లా హార్స్ రైడింగ్ అట్లా చాలా అయితే ఎక్కాడనమాట. అవన్నీ కూడా నేను వీడియోస్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో వీడియో లాంగ్ అయిపోతుంది కదా. సో మా లియన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు షార్ట్స్ ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాము, ఇంకా వెళ్దామని. అక్కడ జీప్ చూసామన్నమాట. సో లియన్కి కార్ రైడింగ్ అంటే చాలా ఇష్టము, అందుకే ఈసారి జీప్లో ఎక్కించాము. లాస్ట్ టైం మాల్కి వెళ్ళినప్పుడు కార్లో ఎక్కాడు. సో దీని కాస్ట్ వచ్చేసి 200 అంట. 2 రౌండ్స్ తిప్పాడు. పెద్ద కార్స్లో రకరకాల మోడల్స్ ఎట్లా అయితే ఉంటాయో అట్లానే చిన్నపిల్లల టాయ్ కార్స్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా రిమోట్ కంట్రోల్ కార్స్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, రిమోట్ కంట్రోల్తో ఈ కారు అనేది ముందుకెళ్తుంది. సో దీంట్లో కూడా మనకి జీప్ అని, కార్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బైక్ కూడా ఉంది, కానీ లియన్ ఇప్పుడు ఓన్లీ 20 months బేబీ కాబట్టి బైక్ పైన అయితే పడిపోతాడు అనమాట. ఇంకా వాడికి ఆ గ్రిప్ అనేది లేదు. సో కార్ ఈజ్ ద బెస్ట్ చాయిస్, ఎందుకంటే 4 మూలల క్లోజ్ ఉంటుంది కాబట్టి మేము కారే చూస్ చేసుకున్నాము. మేబీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా ఆ నెక్స్ట్ ఇయర్ అయినా లియన్ బైక్ పైన వెళ్తాడేమో, చెప్పలేము. లియన్ లియన్ he's wondering చూడొక he's wondering what is this mom. వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇక్కడ నుంచి రాలేదు, బైక్ పార్కింగ్ చేసి అక్కడ నుంచి వచ్చాము కదా. సో ఇప్పుడన్నా చూద్దామని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాము. డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తానికి ఈరోజు అంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది. అండ్ నా వీడియో కూడా చివరి వరకు చూసారంటే మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్. అండ్ కొత్తగా చూసే వాళ్ళు అయి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.